ఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు కూటమి పాలనలో జరగనివ్వమని కుండబద్దలు కొడుతున్నారు. కానీ కొంతమంది కూటమి నాయకుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అధికారంలో ఉన్నాం కదా, అందిన కాడికి దోచేసుకుందాం, వెనకేసుకుందాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అచ్చం ఇలాంటి వ్యవహారమే జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఇలాకాలో జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అండదండలతో ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మా పార్టీ అధికారంలో ఉంది, మా వెనకాల ఎమ్మెల్యేనే ఉన్నారు, మమ్మల్ని ఆపేది ఎవడ్రా అన్నట్లు చెలరేగిపోతున్నారు. నియోజకవర్గంలో సంపాదన వచ్చే ప్రతి దాంట్లో ఎమ్మెల్యే అనుచరులు, ఆయన సోదరుడు తలదూరుస్తూ చేతివాతం చూపిస్తున్నారు. ఇక అడ్డగోలుగా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతూ జోబులు నింపుకుంటూ సర్కార్ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతూ రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండటంతోనే అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సమాచారం ఇచ్చినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జగ్గయ్యపేట మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అనుచరులు అక్రమాల్లో ఉండటం వల్లే చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చవాయి మండలం దేచుపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఓవర్లోడ్తో గ్రావెల్ రవాణా చేయడం వల్ల ఆర్ఎండ్బి డొంక రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, దీంతో వ్యవసాయ ఉత్పత్తులను పాలాల నుంచి ప్రధానంగా అక్కడున్నటువంటి వ్యవసాయానికి వెళ్ళేటువంటి రైతులు పొలాల నుంచి ఇళ్లకు చేర్చుకునేందుకు రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఈ అక్రమ రవాణాతో ఇబ్బందులు పడుతున్నామని, అక్రమ రవాణాను నిలిపివేయాలని కోరిన రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అనడంతో వారు ఎమ్మెల్యే అనుచరులు అవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అక్రమార్కులు ధ్వంసం చేసిన రోడ్లలో ప్రయాణం చేయాలంటే నరకం కనబడుతుందని వాహనదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణాను, త్రవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. దేచ్పాలెం గ్రామం ఒకటే కాదు, నియోజకవర్గంలోని షేర్ మహమ్మద్పేట, జగ్గయ్యపేట పట్టణంలోని పలు గుట్టలను తవ్వేస్తున్నారు. గుట్టలను తవ్వుతూ రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. గుట్టలు ఏఎంఆర్ సంస్థ పరిశీలన ఉన్నప్పటికీ దొడ్డిదారిలో మట్టి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారం అండతో కూటమి నేతలు రెచ్చిపోతుంటే పట్టించుకునే నాదుడే లేడని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి సుబ్బు ఉన్నారు. సుబ్బు, ఏంటి అధికార పార్టీ అండదండలతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ విచ్చలవిడిగా అక్రమంగా గ్రావెల్ మైనింగ్ తవ్వకాలు చేపడుతున్నారు? ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారులకు ఫిర్యాదు చేసినట్లున్నారు? ఏంటి అప్డేట్ ఏంటి? ఓకే మనోజ్, మన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. నియోజకవర్గం మొత్తంలో కూటమి నేతలు ఎక్కువ ఈ మైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయని చెప్తే అక్కడ వాలిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులంతా కూడా ఈ మైనింగ్ మాఫియాలో కీలకంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కీలకంగా ఉండి కొండలను గుట్టలను కూడా మాయం చేస్తున్నారు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి బెదిరింపులు కూడా గురి చేస్తున్నారు. వాళ్ళ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అయితే తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఫిర్యాదులు రిటర్న్ గా కూడా ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనుచరులు ముఖ్య అనుచరులు కాబట్టి ఎమ్మెల్యే వైపు నుంచి ప్రజలు వస్తుందని చెప్పేసి కూడా అధికారులు భయపడతారు. ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యే సోదరుడు కూడా ఈ మైనింగ్ మాఫియాలో పాలు పంచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మైనింగ్ మాఫియాలు ఎవరెవరైతే ఈ అనుచరులు ముఖ్య అనుచరులు ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఎవరైనా నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులేటర్ గా ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో అడ్డగోలుగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ కూడా తరలిచ్చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మైనింగ్ కి ఎక్కడా కూడా మనం జగ్గయ్యపేట నియోజకవర్గంలో చూసుకుంటే మైనింగ్ కి ఎక్కడా కూడా అనుమతులు ఉండవు. అడిగే అధికారులు కూడా ఉండరు. ఎవరన్నా అడిగినప్పటికీ కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అధికారులను కానివచ్చు, స్థానికులను కావచ్చు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా ఎమ్మెల్యే కనిసలలో నడుస్తున్న పరిస్థితి. ఏదైతే పోలీసులందరూ కూడా ఎమ్మెల్యే శాసిస్తున్న పరిస్థితులతో ఈ ఎమ్మెల్యే వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో వాటిని ఎవరు కూడా నిలుపుదల చేసే పరిస్థితి అయితే ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే విచ్చలవిడిగా మనకి మైనింగ్ అయితే విచ్చలవిడిగా అయిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే వత్సవాయి మండలం దేశపల్లి గ్రామంలో
రెవెన్యూ పరిధిలో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా ఆ దిశగా మైనింగ్ ఆపే దిశగా కానీ వాళ్ళని ప్రశ్నించే దిశగా కానీ రెవెన్యూ కానీ మైనింగ్ కానీ పోలీస్ అధికారులు కానీ అటువైపు సాహసించలేదంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఎమ్మెల్యే హవా కొనసాగుతుంది, ఎమ్మెల్యే అనుచరులు హవా కొనసాగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. పూర్తిగా అక్రమాలకు నెలవుగా మారిపోయింది జగ్గైపేట నియోజకవర్గం. మొత్తంగా చూసుకుంటే ఇటు మట్టి కావచ్చు, మట్టి ఏదైతే చెరువులు కాలంలో మట్టి కూడా వెచ్చలవిడిగా తవ్వుకుని దానిన్నింటి కూడా అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది. ఇసుక అయితే సరే ఇసుక అయితే జగ్గైపేట నియోజకవర్గం నుంచి తెలంగాణకు తరలి వెళ్ళిపోతుందని చాలా సార్లు చాలా మంది ఫిర్యాదులు చేశారు. మనం గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఆర్టికల్స్ ఇచ్చేసాం. నిన్నగాక మొన్న బిఆర్కే న్యూస్ వేసిన కథనానికి స్పందించిన తెలంగాణ పోలీసులు ఖమ్మం పరిధిలో ఖమ్మం రెవెన్యూ పరిధిలో ట్రాక్టర్లను సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మన కృష్ణా జిల్లా పోలీసులు అయితే అదుపులో తీసుకోవట్లేదు, కానీ ఆ తెలంగాణ పోలీసులు మన బండ్లను ఇక్కడ నుంచి అంతర్రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతున్న ఇసుకని అక్కడ వాళ్ళందరూ కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం కూడా ఒక ట్రాక్టర్ ని ఖమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఏదైతే జగ్గైపేట నుంచి తరలి వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ టోటల్ గా చూసుకుంటే ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా ఏదైతే మైనింగ్ పాల్పడడం అధిక ఓవర్లోడ్ తో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఓవర్లోడ్ తో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఓవర్లోడ్ తో వెళ్ళడం వల్ల రోడ్లన్నీ కూడా ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే రైతు వారికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు కానీ ఈ జడ్పీ రోడ్లు కానీ వేసి ఉంటాయి. ఆ రోడ్లన్నింటినీ కూడా ఓవర్లోడ్ వెళ్ళడం వల్ల రోడ్లన్నీ కూడా గుంటలమయం అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు రైతులు అక్కడ నుంచి వాళ్ళు పండించుకున్న పంటను తరలించడానికి చాలా కష్టమైపోతుందని చెప్పేసి రైతులు కూడా పలుసార్లు అక్కడ ఫిర్యాదులు చేయడం జరిగింది. రెవెన్యూ కానీ పోలీసులు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులను తీసుకునే పరిస్థితి నెలకొంటలేదు. టోటల్ గా ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళందరూ వెనకాల ఎమ్మెల్యే సోదరులు ఉండడం వల్ల ఆ ఫిర్యాదులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. జగ్గైపేటలో అధికారులతో పాటు సామాన్య ప్రజల పరిస్థితి కూడా చాలా దుర్భరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఫిర్యాదు తీసుకునే నాదులు లేదు. ఫిర్యాదు తీసుకున్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి అధికారులకి పూర్తిగా ఇది స్వేచ్ఛ లేదని చెప్పేసి కూడా చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ గుట్టలు కొండలు అన్ని కూడా ఏఎంఆర్ సంస్థ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు పరిశీలిస్తున్నప్పటికీ కూడా దొడ్డిదారిన ఇవన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంటా ఉన్నది. అంటే టోటల్ గా జగ్గైపేట నియోజకవర్గం మొత్తం అక్రమ రవాణాకి నెలవుగా మారింది. కొండలు గుట్టలను కూడా మాయం చేసేసి వాటన్నింటినీ కూడా క్యాష్ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంటుంది. మొత్తం ఇసుక దీని వల్ల పూర్తిగా ప్రభుత్వ ఖజానాకి భారీగా గండిపడుతుంది. అయితే ఈ అక్రమార్కులు మాత్రం దీని అంతటి క్యాష్ చేసుకుంటున్నారు. దీనిపైన చర్యలు తీసుకునే నాదులే కనపట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై చర్యలు తీసుకుని ఇప్పటికైనా టీడీపీ ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పుడు జిల్లా నాయకులు కానీ వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. జగ్గైపేట నియోజకవర్గంలో ఇవాళ వత్సవాయి మండలం జగ్గైపేట మండలంలో భారీ ఎత్తున అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. లీజు క్వారీలు మాకున్న సమాచారంలో 2 అఫీషియల్ లీజు క్వారీలు ఉన్నా కూడా వారం నడవనివ్వకుండా కూటమి నేతలు వారికి సంబంధించినటువంటి అన్యాయంతోటి పూర్తిగా ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక చోట గ్రావెల్ మైనింగ్ జరిగితే ఫిర్యాదు వచ్చిన వెంటనే వెళ్ళి ఎల్డబ్ల్యూ మెజర్మెంట్స్ వేసి లెవెల్ డెప్త్ అంతా కూడా మెజర్మెంట్ చూసి పెనాల్టీ వేసేవాళ్ళు, చర్యలు తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఫోన్ చేసి మనం సమాచారం ఇచ్చి పలానా సర్వే నెంబర్లో గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నారు, చర్యలు తీసుకోండి అంటే కూటమి నేతలకే ఫోన్ చేసి పలానా వాళ్ళు మీ మీద ఫిర్యాదు ఇస్తున్నారంటే చూసుకోండి అని చెప్పే పరిస్థితికి మన నియోజకవర్గంలో ఉన్న అధికారులు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనింగ్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా దిగజారిపోయారని మేము సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అక్రమ మైనింగ్ పొంగరమలై గట్టు దగ్గర నుంచి అదేవిధంగా జయంతిపురం ఇంకా వత్సవాయి మండలాల్లో ఈ షేర్ మహమ్మద్పేట పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమ మైనింగ్ గ్రావెల్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఏదైతే కొండలు ఖనిజాలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం సీనరేజ్ రాయల్టీ పే చేయకుండా వాళ్ళ జేబుల్లోకి ఉపయోగపడే విధంగా నాయకులకు కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చేసుకునే దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతాం. భవిష్యత్తులో వాటి మీద ఫిర్యాదు కూడా చేస్తామని తెలియజేస్తాం.